ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్‌లో ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. మనం చూస్తున్నట్లయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా వరకు ఆర్థికంగా మనకి అవసరం చాలా ఉంది అన్ని రకాలుగా. సో దానికి తగ్గట్టుగానే ఆదాయ మార్గాలు కూడా మనము పెంచుకోవాల్సిన పరిస్థితి. సో అందులో భాగంగానే చాలామంది కూడా ఒక వ్యాపారం పెట్టాలి, అందులో ఎక్కువగా డబ్బులు మనము సంపాదించుకునే స్కోప్ ఎక్కువగా ఉందని ఆలోచిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం కొత్తగా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అంటే ఏ వ్యాపారం పెడితే మంచిదంటారు మేడం? అది కూడా ఎస్పెషల్లీ మహిళలకి చాలా ఉపయోగపడేలాగా అండ్ అందులో ఆదాయం ఎక్కువగా వచ్చేలాగా. సిరి గారు, ఆదాయం ఎక్కువ అన్నారు మీరు, కానీ ఆదాయం ఆధ్యాత్మికతో కూడా కొన్ని ఆదాయాలు ఉంటాయి. ఎస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబికా దర్బార్ బత్తి, వాళ్ళ కొటేషన్ చూసారా మీరు? వాళ్ళ అమ్మని మర్చిపోలేము, అంబికాని మర్చిపోలేము, భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. సో ఇలాంటి కొటేషన్స్ త్రూ ఇవన్నీ ఏంటంటే మీ బ్రాండ్ అండ్ తర్వాత వచ్చేసి ఒక ట్యాగ్ లైన్. మీరు ఇలాంటివి కొత్తగా ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో అదే మీ బిజినెస్ సీక్రెట్. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ చెప్తున్నాను నేను. సో ఇలాంటివి చాలా చాలా కనెక్టివిటీ బిల్డ్ చేస్తుంది అన్నమాట. అప్పుడు ఎక్కడ ఇంకా ఏదైనా కావచ్చు, అంబికా దర్బార్ బత్తి అంటే వెంటనే ఆ లైన్ గుర్తుకొచ్చేస్తుంది, ఆ కనెక్టివిటీ బిల్డ్ చేస్తుంది అనమాట మనుషుల మధ్య. ఇలాంటివి మీరు మార్కెటింగ్ స్ట్రాటజీలో ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్పుడు మీ బిజినెస్ ఒక స్థాయికి తీసుకెళ్ళచ్చు. అగరబత్తి గురించి చెప్తున్నారు, అగరబత్తి బిజినెస్ చెప్తారా మేడం అనుకోవచ్చు. కాదు, అగరబత్తి కాదు, దానికి రిలేటెడే ఇంకొకటి ఉంది, కర్పూరం. సో లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన సువాసన కర్పూర వాసన. సో అలాంటిది ప్రతి ఒక్క హైందవ ఇంట్లో అండ్ గుళ్ళో ఎక్కువ వాడతారు కర్పూరం. డైలీ రొటీన్లో అది ఇంకా రెగ్యులర్గా అది నీడ్ అనమాట అక్కడ. సో ఈ బిజినెస్ మీరు మంచిగా స్టార్ట్ చేయొచ్చు. అండ్ మెషినరీ కొనుగోలు చేసుకొని అలాంగ్ విత్ ద ట్రైనింగ్ అండ్ తర్వాత వచ్చేసి మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ కనెక్టివిటీ బిల్డింగ్ త్రూ వీళ్ళు మిషనరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అట్ ద కాస్ట్ జస్ట్ 1,20,000 అనమాట. మీరు అంటే ఆన్లైన్లో బుక్ చేస్తే వస్తుందా అంటే ఏదైనా మీరు ఆన్లైన్లో బుక్ చేస్తే ఏదైనా వస్తుంది. కొన్ని వందల్లోనే కాదు, లక్షల్లో కూడా మీరు ఇంటి వద్దకే అన్ని సౌకర్యాలు తీసుకోవచ్చు. కానీ కొన్ని విషయాల్లో ఎవరైతే ఇంకా ఫ్యూచర్ బిజినెస్ ఆలోచిస్తున్నారు, మిషనరీ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు పెట్టాలనుకుంటున్నారు, అలాంటప్పుడు మీరు ఇండిపెండెంట్గా అక్కడ వెళ్ళి చూస్ చేసుకుంటే కూడా ఇంకా మంచిది. లేదా ఒకరు అంటే మీతో పాటు ఎవరైనా మీకు హెల్ప్ చేస్తున్నారు ఇన్ బిట్వీన్, వాళ్ళకి తెలుసు మిషనరీ గురించి, వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు అంటే కూడా వాళ్ళని కూడా మీరు సంప్రదించవచ్చు అనమాట. సో ఇది కోయంబత్తూరులో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉంది సిరి గారు, అక్కడే వెళ్ళి మీరు చూసి తీసుకోవచ్చు. విదిన్ జస్ట్ 1,20,000కి మిషనరీ అనేది దొరుకుతుంది మీకు. అంటే మీరు పెట్టుబడి ఎంత పెడుతున్నారు? జస్ట్ 1,30,000 అనుకోండి, మెటీరియల్తో కలిపి నేను చెప్తున్నాను. మార్కెటింగ్కి వీటికి వాటికి ఇంకా ఎక్కువ కలిపితే కూడా ఒక 10,000 అంటే 1,00,000 ఒక 50,000 వేసుకున్నా మీరు చాలా బ్రహ్మాండమైన బిజినెస్ చెయ్యొచ్చు అలాంగ్ విత్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. అండ్ ఎక్కడ కూడా అంటే ఎక్కడెక్కడ సప్లై చేయొచ్చు, బల్క్గా ఎక్కడ అమ్మచ్చు అండ్ క్వాలిటీ పరంగా ఎలా మెయింటైన్ చేయొచ్చు అన్నది కంప్లీట్ గైడెన్స్ త్రూ మిషనరీ అమ్ముతున్నారు వీళ్ళు. సో అక్కడికే వెళ్ళి మీరు కొనుగోలు చేస్తే ఇంకా ది బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చూడండి, జస్ట్ ఒక మందిర్ అక్కడ స్థాపిస్తున్నారు అంటే ఎన్నో రిక్వైర్మెంట్స్ పూజకు సామాగ్రికి సంబంధించినవి ఉంటాయన్నమాట. అదే బిజినెస్ ఎందుకు ప్లాన్ చెయ్యరు? సో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు సక్సెస్ అవుతారనమాట. సో ఇదైతే ఇంకా డైలీ రొటీన్లా మనకు 3 పూట్ల ఎట్లా అన్నం తింటామో, సో పూజ సామాగ్రిలో కర్పూరం అనేది కామన్ థింగ్. కర్పూరం అనేది ఇంకా రెగ్యులర్గా మనకు యూజ్ చేస్తాము, రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ బిజినెస్ 100% నడిచే బిజినెస్ ఇంకా ఫ్యూచర్లో కూడా. ఇంకా ఇది ఇక్కడికే కాకుండా ఫారిన్కి కూడా మీరు సప్లై చేయొచ్చు. సో ఫారిన్లో కూడా చాలా చాలా డిమాండెడ్గా ఉంటుంది. ఇక్కడైతే మనకి ఇండియాలో ఈజీగా అవైలబుల్ దొరుకుతుంది, ఫారిన్లో చాలా తక్కువ అనమాట. మీరు అమెజాన్లో వీటిలో వాటిలో వాళ్ళు చూస్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు మీ యూనిట్ త్రూ మంచిగా ఒక ఫ్రెష్నెస్తో అందిస్తున్నారు అంటే మీ బిజినెస్ అనేది మంచిగా
గ్రోత్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే యూఎస్లో కానివ్వండి, కెనడాలో కానివ్వండి, ఇంకా మీరు లండన్లో కానివ్వండి స్థిరపడ్డారు, మీకు తెలిసింది వాళ్ళకు ఒక కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఆ కమ్యూనిటీ త్రూ మీరు కనెక్ట్ అవ్వారంటే మీ బిజినెస్ ఇంకా ఈజీగా మారుతుంది. అక్కడంతా సప్లై చేయొచ్చు అనమాట. తెలుగువారు యూనిట్ అనేది, తెలుగు యూనిటీ అనేది కంప్లీట్ ఒక కమ్యూనిటీ ఉంటుంది. సో అలా డిఫరెంట్ ఇంకా మలయాళీస్ అంటే ఆ కమ్యూనిటీ ఉంటుంది. ఇండియన్స్ ఎవరైనా సరే ఒక సర్టెన్ కమ్యూనిటీస్, డిఫరెంట్ కమ్యూనిటీస్ ఒక్కరు దొరికినా చాలు, మీ కమ్యూనిటీతో ఇలా కనెక్ట్ చేయండి అంటే ఫ్రెండ్స్ ఎవరైనా సరే హెల్ప్ చేస్తారు. ఇలా కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ ప్లాన్ చేసి ఒక బల్క్ ఆర్డర్ త్రూ మీరు కర్పూరం అమ్మి డబ్బులు మంచిగా సంపాదించవచ్చు, ఆధ్యాత్మిక పరంగా కూడా. అండ్ అదేవిధంగా మేడం, ఒకవేళ ఇండివిజువల్గా చేసుకోవచ్చా, లేదు అంటే మాన్యువల్గా ఎలాగో మెషిన్ ఉంది కాబట్టి, అలా కాకుండా మనకి ఎంప్లాయీస్ అంటూ కూడా అవసరం ఉంటుందా? ఎంప్లాయీస్ మీకు మార్కెట్ డిమాండ్ని బట్టి ఉంటుంది సిరి గారు. అంటే డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ మీరు ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి అప్పుడు రిక్వైర్మెంట్ ఉండొచ్చు. కాకపోతే 1 man ఈజ్ ఎనఫ్, 1 person ఈజ్ ఎనఫ్. నేనే చూసుకుంటాను మొత్తం అంటే కూడా మీరే చాలు, ఇంకెవరిని హైర్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇంకా ఇతర బిజినెసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూస్తూ ఇది కూడా చేసుకోవాలి అనుకుంటే 1 or 2 members ఆర్ ఎనఫ్. అండ్ అదేవిధంగా ఇందులో క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఒక ప్రాపర్ ప్రైస్ మెయింటైన్ చేసుకోవాలి, డిసిషన్ ఎలా తీసుకోవాలి మేడం? అది కంప్లీట్ ట్రైనింగ్ గైడెన్స్ త్రూ వస్తుంది సిరి గారు. ఎందుకంటే పదార్థం ఎలా చూస్ చేసుకుంటున్నారు మీరు, సో క్వాలిటీ పరంగా ది బెస్ట్ చూస్ చేసుకుంటారు, క్వాలిటీ పరంగా ది బెస్ట్ గ్రేడ్ వైజ్గా ది బెస్ట్ గ్రేడ్ చూస్ చేసుకుంటున్నారు అంటే ప్రాఫిట్ రేషియో కూడా మీకు అంతే లభిస్తుంది. సో ఇందులో కూడా ఒక అరౌండ్ 60% వరకు, అంటే 30 to 60% వరకు అనేది ఎస్టిమేషన్ వేసుకోండి. అలా మీరు మంచిగా గ్రో చేసుకోవచ్చు. ఇంకా అంటే వరల్డ్ వైడ్గా కూడా మీ బిజినెస్ ఒక బ్రాండ్ త్రూ స్ప్రెడ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇందులో ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. కాకపోతే సస్టైనబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అట్ ద పాయింట్ ఆఫ్ కంటిన్యూటీ. సో సస్టైన్ ఎప్పుడు అవుతారు, మీరు కంటిన్యూస్గా మీ ప్రాసెస్ తరచుగా మీరు ఈ బిజినెస్ చేస్తూనే ఉన్నారు అంటే ఒక స్టెబిలిటీ అనేది మార్కెట్లో కనిపిస్తుంది. ఎప్పుడైతే మార్కెట్లో మీరు స్టేబుల్ ఉన్నారు అంటే ఇంకా మీ మీదే దృష్టి పడుతుంది అనమాట, మీ నుంచే ఎక్కువ స్కోప్ కొనుగోలు చేసేకి ఉంటుంది. సో ఇలా ఎవరైనా కూడా ఈ ఐడియాస్ గురించి కావచ్చు, లేదంటే మార్కెటింగ్ పరంగా వాళ్ళు గ్రో అవ్వాలి, దాని గురించి మీ సజెషన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? డెఫినెట్లీ సిరి గారు, మెషినరీ కావాలన్నా, తర్వాత వచ్చేసి ఏదైనా గైడెన్స్ కావాలన్నా, లేదు ఆల్రెడీ నేను బిజినెస్ చేస్తున్నాను ఇంకా మంచిగా గ్రోత్ చూడాలనుకుంటున్నాను అన్న వాళ్ళు, అండ్ చాలా వరకు క్లారిటీ లేని వాళ్ళు, డబ్బులు ఉన్నాయి కానీ క్లారిటీ లేదు, ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలో నాకు తెలియట్లేదు, నాకు స్కిల్ కూడా తెలుసు కానీ కొంచెం భయపడుతున్నాను, ఇందులో సక్సెస్ అవుతానా లేదా అన్న భయం ఉంది అన్న వాళ్ళు కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.